ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 26 ఫిబ్రవరి నుండి 4 మార్చి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం కాస్త మిశ్రమ ఫలంగా కనపడుతోంది. ధనం రావటం, చక్కగా రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందడం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. కానీ అదేవిధంగా అదే స్థాయిలో ఖర్చు కూడా కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏదో తెలియనటువంటి శారీరకమైనటువంటి కొంత అలసత్వం, శారీరకమైనటువంటి చికాకు, జ్వరం కానీ దేహబాధ కానీ ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. విపరీతమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా బంధుమిత్రులతో అనవసరమైనటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రాకుండా తగు జాగ్రత్త ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా సహవాస దోషాలలో కూడా సహవాస విషయాలలో కూడా తగు జాగ్రత్తలు, మంచి చెడులు ఆలోచించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక పనులు కాస్త వాయిదా పడుతున్నట్టుగా అనిపిస్తాయి. కానీ గతంలో ఉన్నటువంటి చికాకు మాత్రం కాస్త తొలగిపోయి మీరు ఏదో ఒక రకమైనటువంటి ఒక వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, లేదా వ్యాపారంలో కానీ ఒక స్థిరత్వాన్ని పొందేటువంటి అవకాశం ఈ వారం కనబడుతుంది. ఇక రాజకీయంగా కానీ, లేదా వ్యాపారపరంగా కానీ, ప్రభుత్వపరంగా కానీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా కొంత సానుకూలమైనటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంత అనుకూలత కనపడుతోంది. అంతేకాకుండా తమకు సంబంధం లేని విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగపరంగా అభివృద్ధి చక్కగా కనపడుతోంది. అయితే ఆ ఉద్యోగంలో కూడా అత్యుత్సాహంతో మీలో ఉండేటువంటి కొన్ని రహస్యాలను అనవసరంగా ఎదుటివారికి తెలపడం, తద్వారా మీ యొక్క ప్రతిభ మీది, ఫలితం మరొక్కరిది. ఆ విధంగా కాకుండా తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. పరోక్ష శత్రువులు మాత్రం మీకు ముందు తీయగా మాట్లాడడం, పరోక్షంగా మీ గురించి ఇతరంగా మాట్లాడడం మాత్రం మీకు కాస్త బాధ కలిగించవచ్చు. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి అలసత్వాన్ని వదిలిపెట్టండి. సహవాస దోషాల విషయాలలో తగు జాగ్రత్తగా ఉండండి. తద్వారా కాస్త ఈ వారం ధనం ఇవ్వటం తీసుకోవడంలో కూడా ధనమే అనవసరమైనటువంటి శత్రుత్వాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కనుక అలాంటి విషయంలో కొంత నియంత్రణ అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి కనుక ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ పనికిరాదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు సూర్యాష్టకము, శనేశ్వర స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితిలో మానకూడదు. తద్వారా అనుకూల ఫలితాలు మీరు పొందుతారు. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి వారం మనసు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. చక్కని అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహాయ సహకారాలు లభించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. గతంలో వ్యాపారంలో వచ్చినటువంటి నష్టం కానీ, వ్యాపారాల్లో ఏర్పడినటువంటి కొన్ని విభేదాలు కానీ అవి మళ్ళీ సమసిపోయి మళ్ళీ నూతనంగా ఏదో రకంగా కొంత ఆదాయ వనరులు మీకు ఆరంభమయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క వాళ్ళు విద్యా విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ చక్కని అభివృద్ధి సాధించడం మీకు మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. తమ యొక్క సంతానం యొక్క వివాహ విషయంలో కూడా కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశమే కనపడుతోంది. శ్రమకు తగ్గినటువంటి ఫలితం మాత్రం ఈ వారం పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏవేని స్థిరాస్తులు అభివృద్ధి చేసుకునే దిశగా మీరు అడుగులు వేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. లేదా ఏదైనా ఒక స్థిరమైనటువంటి ఆస్తిని
కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అశ్రద్ధ మాత్రం పనికిరాదు. ప్రయాణాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా గతంలో ఉన్నటువంటి చికాకు తొలగిపోయి సఖ్యత ఏర్పడే అవకాశం కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా అనుకూలంగా ఉంది. 1-2 విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అలాగే రాహు స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా లేదా వారితో ఉండేటువంటి అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలకు కూడా కలహప్రద వాతావరణం కలహాలకు మారకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అకస్మాత్తుగా ఊహించని విధంగా ఎంత జాగ్రత్త పడుతున్నా కానీ ధనం తెలియకుండానే వృధాగా వ్యయమయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ వారం లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా ఎక్కువగా జాగ్రత్త తీసుకోవడం, అన్నీ తమకే తెలుసు అనేటువంటి భావం కాస్త వికటించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా వారాంతంలో మాత్రం రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికందడమో, వ్యాపారపరమైనటువంటి కాస్త పురోభివృద్ధి ఏర్పడమో, లేదా ఉద్యోగంలో కూడా కాస్త మీకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అనిశ్చితం కానీ, గతంలో ఉండేటువంటి కొన్ని చికాకులు కానీ అవన్నీ తొలగిపోయి కాస్త ఉద్యోగంలో కూడా ప్రశాంతత ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తి వ్యాపారాలలో కాస్త ఉత్సాహంగా ఉండేటువంటి వాతావరణం వారాంతంలో ఉండవచ్చు. అంతేకాకుండా అనవసరమైనటువంటి చికాకులు మాత్రం వ్యాపార భాగస్వాముల మధ్య ఏర్పడకుండా ఎయిటివారు కాస్త మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కానీ మీరు అనవసరంగా ఆవేశపడకుండా తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విద్యార్థులకు సామాన్యంగా ఉంది. కృషి చేస్తే ఎక్కువ ఫలితం లభించవచ్చు కానీ అనవసరమైనటువంటి కాలయాపన శత్రువు అని తెలుసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేయండి. విద్యార్థులు హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం కాస్త ప్రతి విషయంలో కూడా అనవసరమైనటువంటి అత్యుత్సాహం మాత్రం పనికిరాదు. అన్నీ తమకు తెలిసినటువంటి భావాన్ని కాస్త విడనాడండి. కోపతాపాలకు కాస్త దూరంగా ఉండండి. వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, జీవిత భాగస్వామి మధ్య కానీ అనవసరమైనటువంటి అపోహలు తలెత్తకుండా మీకు మీరు సమన్వయపరుచుకొని కాస్త ఈ వారం అలాంటి విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి మనోవ్యాకులత ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అధికంగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా గృహాలు కొనడమో అమ్మటమో లేదా ఒక స్థిరాస్తిని కొనడమో అమ్మడంలో విషయంలో మీకు లభించినటువంటి డాక్యుమెంట్స్ని 1-4 సార్లు జాగ్రత్తగా గమనించి తక్కువ ధరకే లభిస్తుంది అనేటువంటి ఆశకు పోకుండా సరైన విధమైనటువంటి నిర్ణయం తీసుకొని అనుభవజ్ఞులు లేదా దీనిలో ఒక రకమైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళ యొక్క సలహా తీసుకొని ఆ దిశగా మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అయితే వారాంతంలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మీ యొక్క చాకచక్యంతో, మీ యొక్క అనుభవంతో వాటిని పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం వారాంతంలో చక్కగా ఉండి చక్కని సత్సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక ఉద్యోగంలో వారాంతంలో ప్రస్తుతం ఉండేటువంటి ఉద్యోగంతో కాకుండా మరొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనేటువంటి కొన్ని ఆలోచనలు కూడా ఏర్పడవచ్చు. విద్యార్థులకు సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహుధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. సూర్యాష్టకాన్ని నిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా కాస్త ఓపిక, సహనం అవసరం. తొందరపడి వాక్కాఠిన్యం పనికిరాదు. ఎయిటి వారి యొక్క మనస్సును గాయపరిచే అధికారం మనకు లేదనేటువంటి విషయాన్ని గమనించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఉద్యోగ విషయంలో కూడా సహోద్యోగుల యొక్క సహకారం కాస్త లోపించే అవకాశం కనబడుతుంది. పై అధికారుల యొక్క ఒత్తిడి తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉంది కనుక
వీలైనంత వరకు ఎన్ని చికాకులున్నా మనసులో దాచుకొని మొహంలో మాత్రం చిరునవ్వుతో మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. జీవిత భాగస్వామి కానీ తమ యొక్క సంతానానికి కానీ శారీరకమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉదర సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు తలెత్తేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. శారీరకమైన కొంత నీరసం లేదా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి, కాస్త స్థాన చలనము, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి ఈ వారం. అయినా వారాంతంలో ఏదో విధంగా ఎన్ని సమస్యలు ఎదురైనా కానీ ఏదో విధంగా మీరు సమస్యను పరిష్కరించుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేసేటువంటి అవకాశమే ఈ వారం కనపడుతుంది. అంతేకాకుండా ఏదేని కొన్ని నూతన కార్యక్రమాలు పూర్తి చేయాలనేటువంటి ఒక అభిలాష పూర్తిగా పెరుగుతుంది. అందుకు కొంతమంది యొక్క అనుభవజ్ఞులు కానీ కొంతమంది శ్రేయోభిలాషుల యొక్క సలహాలు సహాయం తీసుకుంటారు, ఆ దిశగా ముందు కొడతారు. ఇక ఉద్యోగస్తులకు కాస్త ప్రశాంతంగా ఓపికగా ఉండండి, అత్యుత్సాహం పనికిరాదు. అంతేకాకుండా విద్యార్థులకు అనుకూలంగా ఉన్నా కానీ ఆ అనుకూలతను మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయాలి. అందులో విఫలమయ్యే అవకాశం మాత్రం కనపడుతోంది. ఇక విదేశాలకు ఉన్న వాళ్ళకి కానీ విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకని కాస్త పనులు కాస్త వాయిదా పడే అవకాశం కనబడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం అలాగే శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. రాహు స్తోత్రాన్ని కూడా చేయడం వల్ల అనేకమైన చికాకుల నుంచి మీరు బయటపడవచ్చు. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా మిశ్రమ ఫలితం కనపడుతోంది. ఉద్యోగంలో వృత్తిలో కూడా కాస్త అభివృద్ధి కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులను తగు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అయితే పనులు కాస్త ప్రయాసతోని పూర్తి చేసుకునేటువంటి అవకాశమే కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా రక్త సంబంధమైనటువంటి ఏదో ఒక చిన్న చిన్న చికాకులు కానీ లేదా సోదర వర్గంతో అనవసరమైనటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి చక్కగా ఉంటుంది. తమ యొక్క సంతానం యొక్క ప్రజ్ఞా పాఠవాలు మీకు గర్వాన్ని కలిగించే విధంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తిలో గౌరవము అభివృద్ధి కూడా కనబడుతుంది. బంధుమిత్రులతో సమాగమం కూడా ఈ వారం కనబడుతోంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం అనవసరమైన శ్రద్ధ పనికిరారు. వృత్తిలో మీకు తగినటువంటి గౌరవం ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సమీప భవిష్యత్తులో విదేశాలకు వెళ్ళాలన్నా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు శాశ్వత స్థిర నివాస యోగ్యత కలగాలన్నా ఇవన్నిటి కూడా సమీప భవిష్యత్తులో మీకు మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించి చక్కని ఒక ప్రశాంతతకు ఏర్పడే అవకాశం ఉంది. వీలైనంత వరకు ఈ వారం కాస్త నొప్పింపక తానొబ్బక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు కదా, ఈ న్యాయాన్ని ఆచరించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి అంగారక స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. తద్వారా అనుకూల ఫలితాలు మీరు పొందొచ్చు. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త మిశ్రమంగా కనపడుతుంది. శిరోబాధ, కంటికి సంబంధించినటువంటి ఏవైనా చిన్న చిన్న చికాకులు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ విషయంలో వైద్యుడిని సంప్రదించడమో లేదా కొంత ఔషధ సేవనం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక ఎవరైతే గతంలో మీరు రుణంగా ఇచ్చినటువంటి ధనం కాస్త చేతికి అందినా కానీ అది కాస్త తగ్గి మిశ్రమ ఫలితంగా చేతికి అందేటువంటి అవకాశం మాత్రం ఈ వారం కనపడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా వైద్యుని సంప్రదించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక వ్యాపార భాగస్వాములలో అనవసరమైనటువంటి భేదాభిప్రాయాలు ఒకవేళ తలెత్తినా కానీ వాటిని కాస్త సంయమనంతో పరిష్కార దిశగా వెంటనే అడుగులు వేయకుండా కాస్త స్థితిని కాస్త వాయిదా వేసి ఆ తర్వాత పరిష్కరించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వారాంతంలో మాత్రం వృత్తి వ్యాపారాలు చక్కగా అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా ముఖ్యంగా
ఏదైతే పెట్టుబడిగా పెట్టిన ధనం ఉందో అది కాస్త మీకు అనుకూలంగా మారి అందులో కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు చిన్న చిన్న ఎదురైనా కానీ వారాంతంలో మాత్రం వారికి ఒక పరిష్కార దిశగా మీకు ఒక చక్కని అనుకూల ఫలితమే ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా కొత్త కొత్త పరిచయాలు, నూతనమైన బాంధవ్యాలు కూడా ఏర్పడే అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. పుణ్యక్షేత్ర సందర్శన కానీ, పర్వత ప్రాంతాలకు సందర్శించడం కానీ, నదీ ప్రాంతాలకు వెళ్ళటం కానీ ఇలాంటివి కూడా ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా గతంలో మీరు చేసినటువంటి లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి ఏదైనా భూ వ్యాపారం కానీ, స్థిర చరాస్తుల వ్యాపారాల్లో కూడా కొంత అనుకూల ఫలితం మీకు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. గృహ నిర్మాణం కోసం చేసే ఫలితంలో కూడా ఒక అడుగు కాస్త మీరు ముందుకు వేసేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ఇక సంతానం యొక్క విషయంలో సంతానం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క క్రమశిక్షణ ఇవన్నీ కూడా మీకు మానసికమైన చక్కని అనుకూల వాతావరణం ఏర్పడే విధంగా ఉంటుంది. ధనం ఎక్కువగా ఖర్చు అవ్వటం అది కాస్త సద్వ్యయం అయ్యేటువంటి అవకాశమే ఈ వారం కనపడుతోంది. ఇక ప్రభుత్వ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ కొన్ని నూతన పరిచయాలు కానీ, లేదా మీకు ప్రభుత్వ పరంగా రావాల్సిన కొంత లబ్ధి కానీ ఇవన్నీ కూడా మీకు చేతికి అందవచ్చు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంది వారాంతంలో. ఇక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, శనేశ్వర స్తోత్రంతో పాటు సుదర్శన స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ఆరంభంలో కాస్త మానసికమైనటువంటి ఏదో ఒక రకమైన విచారం, అంతేకాకుండా కుటుంబంలో కూడా చిన్న చిన్న మాటకు కూడా చిలికి గాలివానలాగా అనవసరమైనటువంటి పట్టింపులు ఇవన్నీ కూడా ఎక్కువయ్యి అనవసరమైనటువంటి విభేదాలు రాకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా శత్రు భయం కాస్త వెంటాడే అవకాశం ఉంది, పరోక్ష శత్రువులు కాస్త. అయితే వారాంతంలో మాత్రం కాస్త ధనలాభము, రావలసినటువంటి ధనం సకాలంలో వారాంతంలో చేతికి అందడం, అంతేకాకుండా సమాజంలో పేరు ప్రతిష్ట కూడా పెరగడం ఇవన్నీ కూడా వారాంతంలో జరగవచ్చు. ఏదేని స్థిరమైనటువంటి ఆస్తిని వృద్ధిపరచుకోవడంలో కూడా కొంత మీరు అడుగు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మిత్రుల ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ చక్కని అనుకూలమైనటువంటి వాతావరణము, కాస్త స్నేహాలు ఇవన్నీ ఏర్పడి సహాయ సహకారాలు కూడా తద్వారా లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరగవచ్చు. ఏదైనా ఒక చక్కని ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సన్మానానికి మీ పేరును ప్రతిపాదించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా సమాజంలో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క చక్కని పరిచయాలు కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి విషయాల్లో మాత్రం తగుదనమ్మానని జోక్యం చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇక విద్యార్థులు కూడా చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి, ఉన్నటువంటి సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు తద్వారా పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అదేవిధంగా రాహు కేతు స్తోత్రాలని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త మానసికంగా ఏదో తెలియని వ్యధ, కాస్త శరీర అలసత్వం మాత్రం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా సహోద్యోగులతో కానీ, స్నేహితులతో కానీ చిన్న చిన్న అనవసరమైనటువంటి విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ధనం రుణ రూపంలో ఇవ్వటం కానీ తీసుకోవటంలో విషయంలో కూడా అనవసరంగా ధనమే మీకు శత్రుత్వాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉండవచ్చు కనుక ఈ విషయాల్లో కూడా కాస్త నియంత్రణ అవసరమని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక ఉద్యోగంలో స్థాన చలనం కోసం మిమ్మల్ని మీ యొక్క ట్రాన్స్ఫర్ చేయడం కోసం కొంతమంది పరోక్షంగా ప్రయత్నాలు చేయడం, దాన్ని మీరు అడ్డుకోవడం, అందుకోసం ప్రతి క్షణాన్ని కూడా అప్రమత్తంగా ఉండేటువంటి అవకాశం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక శారీరకమైన అలసత్వమే ఉంటుంది. పేరు ప్రతిష్టల్లో మాత్రం ఎలాంటి లోపం రాదు. ప్రత్యర్థుల యొక్క ఎత్తుకు పయత్తులన్నీ కూడా వేసి మీరు వాళ్ళని వారిపైన చక్కని ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కళాకారులకు అనుకూలంగా ఉంది. ఈ రాశి కళాకారులకి
వారాంతంలో విలాసవంతమైనటువంటి విశేషమైనటువంటి కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైన వాతావరణం ఉండవచ్చు. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త పనులు కాస్త వాయిదా పడినా కానీ చివరిలో మాత్రం మీకు అనుకూలమైన ఫలితమే వస్తుందనేటువంటి విషయాన్ని వార్తను తెలిసి మీకు ఆనందంగా ఉంటారు. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని, శనేశ్వర స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం కాస్త తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఏదో తెలియనటువంటి ఒకవైపు ఒక రకమైనటువంటి భయం మాత్రం మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎంత ప్రయత్నాలు చేసినా కానీ పనులు పూర్తవటం లేదనేటువంటి ఒక నిరాశ కూడా మనసులో ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మిత్రుల మధ్య కానీ అదేవిధంగా వ్యాపార భాగస్వాముల మధ్య కానీ అనవసరమైన విభేదాలు రాకుండా తగు జాగ్రత్త తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సోదరులలో కానీ సహోదరి వర్గంలో కానీ ఒకరికి ఆరోగ్య విషయంలో వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. వాక్కాఠిన్యంత కాస్త తగ్గించుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో కూడా తగు శ్రద్ధ తీసుకోవాలి. ఇక వ్యాపార పరంగా కానీ లేదా సంతానం యొక్క అభివృద్ధి కానీ అదేవిధంగా ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి విశేషమైనటువంటి పనులలో కూడా విశేషమైనటువంటి లబ్ధి కానీ మీకు చేకూరే అవకాశం మాత్రం కనబడుతుంది. కానీ మీరు చేసేటువంటి పనిలోనే అనవసరమైన అలసత్వమే ప్రధాన శత్రువుగా భావించండి. ఇక ధనం మాత్రం ఎలాంటి ప్రయోజనం లేకుండా వృధాగా ధనం ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. చక్కగా ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మీ కృషికి తగినటువంటి అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ఇక పోటీ పరీక్షలు రాసేటువంటి వాళ్ళకు కూడా చక్కని అవకాశాలు లభిస్తాయి. కాస్త కృషి చేసినట్లయితే మీకు చక్కని అనుకూల ఫలితాలు లభించే అవకాశమే కనబడుతుంది. ఆ విధమైనటువంటి పోటీ పరీక్షలు విద్యార్థులు శ్రీ హయగ్రీవ స్వామి స్తోత్రాన్ని, అలాగే మిగతా వాళ్ళంతా కూడా శనేశ్వర స్తోత్రాన్ని, అలాగే రాహు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా కాస్త సామాన్యంగా కనపడుతోంది. ఏదో తెలియనటువంటి ఆరోగ్యపరమైనటువంటి చికాకు, మానసికమైనటువంటి ఏదో చిన్న చిన్న వ్యధలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు, తగు శ్రద్ధ తీసుకోవాలి. పేరు, ప్రతిష్ట, పరపతి వీటికి ఎలాంటి చికాకు రాదు. కానీ అన్నీ ఉన్నా కానీ తాము ఏది అనుభవించలేకపోతున్నామే అనేటువంటి ఒక బాధ, మానసికమైనటువంటి ఆలోచనలు, అర్థం కానటువంటి ఆలోచనలు, అకాల భోజనము, ఉదర సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు బాధ పెట్టే అవకాశం ఉంది. వ్యవహారంలో, వ్యాపారాలలో కూడా కాస్త సంయమనం, ఎదుటివారు రెచ్చగొట్టినా కానీ అనవసరంగా రెచ్చిపోకుండా సమయం కోసం వేచి చూసి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా పనులు కూడా కాస్త వాయిదా పడటమో లేదా ప్రయాసతో పూర్తవటమో జరిగేటువంటి అవకాశాలే ఈ వారం ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అనవసరమైనటువంటి మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మాత్రం అనవసరంగా మీరు తలదూర్చకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా చాలా మీ శ్రమ లేకుండా, మీ ప్రయత్నం లేకుండానే అవకాశాలు లభిస్తున్నాయి కదా, పెట్టుబడులు కానీ వ్యాపార ప్రవేశాలు కానీ తొందరపాటు పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి కొన్ని ట్యాక్సుల విషయంలో కూడా అజాగ్రత్త, నిర్లక్ష్యం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి, తద్వారా అనుకూల ఫలితం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అశ్రద్ధ పనికిరాదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, అలాగే రాహు స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. వీలైతే సుదర్శన స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల శత్రు భయాన్ని నివృత్తి జరుగుతుంది. మీనరాశి.
మీనరాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. అయితే ఆ ఉత్సాహం ఉల్లాసం కాస్త ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే దిశగా వెళ్ళిపోయే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా కానీ ధార్మిక పరమైనటువంటి కొన్ని సంస్థల ద్వారా కానీ ప్రభుత్వ పరంగా కానీ కొంత ఏదైనా మీకు సన్మానం కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఏదేని కళాపరమైనటువంటి కళారంగంలో కూడా మీరు ప్రవేశించే అవకాశం, కొత్త కొత్త కళాకారులకు నూతన అవకాశాలు లభించడం, అంతేకాకుండా వివాహ విషయాలలో కూడా ప్రేమ వ్యవహారంలో కూడా కాస్త తలదూర్చడం, వివాహ సంబంధాలు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఉద్యోగపరంగా వృత్తిపరంగా చక్కని పేరు ప్రతిష్ట ఇవన్నీ లభించవచ్చు. ఒక ముఖ్యమైనటువంటి పనికి మీరే తగినటువంటి వ్యక్తిగా నిర్ధారణ జరిగి గౌరవప్రదంగా ఆ భారాన్ని కూడా మీరు భరించాల్సినటువంటి నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. నూతన వ్యాపారాలలో ప్రవేశం కూడా చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే బంధుమిత్రుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ తమ యొక్క సంతానం ద్వారా కానీ మీరు చేస్తున్నటువంటి కృషికి చక్కని ప్రోత్సాహం కూడా ఇవన్నీ కూడా సపోర్ట్ కూడా మీకు లభించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కని అనుకూల వాతావరణమే ఉంది. మీరు చేస్తున్న ప్రయత్నాలకు చక్కని అనుకూల వాతావరణము, శుభవార్తలు వినే అవకాశం, ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రయత్నాలలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు చక్కగా ఉంది. మీరు ప్రతి పనికి కూడా కృషి కూడా చక్కని అనుకూల వాతావరణమే ఉంది. కాస్త కాలయాపన, సోమరితనము ఇవి కాస్త దూరంగా ఉంచి ఇంకా కృషి చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి, సూర్యాష్టకాన్ని పారాయణం చేయండి. అంతేకాకుండా ఏదేని ఒక ఆలయంలో పేదలకి కించిత్ వస్త్రదానం కానీ ఏదైనా చేసినట్లయితే చక్కని అనుకూల ఫలితాలు కనబడతాయి. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు చక్కని ఈ సూర్యాష్టకం ఇవన్నీ కూడా నిత్యం చక్కగా పారాయణం చేయండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది చక్కని సంతోషకరమైనటువంటి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో అందరూ సుఖంగా క్షేమంగా ఉండాలని, అంతేకాకుండా ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించేటువంటి బాధ్యత మనదే కనుక, అంతేకాకుండా భవిష్యత్ తరాల కోసం శుద్ధమైనటువంటి గాలి, శుద్ధమైనటువంటి నీరును అందించేటువంటి బాధ్యత మన సంతానం కోసమైనా మనం చేయాల్సిన పరిస్థితి కనుక దేవతా వృక్షాలైనటువంటి వేప, మర్రి, మామిడి, జువ్వి, శమి అంటే జమ్మి, అలాగే బిల్వం, తులసి ఇలాంటి వృక్షాలన్నింటి కూడా విధిగా పోషిస్తూ కుటుంబానికి ఒక్క వృక్షాన్నైనా పోషిస్తూ దానికి ప్రదక్షిణం చేస్తూ దానికి ఆరాధిస్తున్నట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చికాకుల నుంచి బయటపడేటువంటి మార్గం మనకు తెలియకుండానే మనకు లభిస్తుంది. కనుక ఇలాంటి సద్బుద్ధిని, ఇలాంటి సదాచారాన్ని, ఇలాంటి శక్తిని పరమాత్మ మనకు అందించాలని, ఆ శక్తి మనకు కలగాలని ప్రార్థన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.